గ్రామ సభలు అడ్డుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, సంక్షేమ పథకాలన్నీ కమిషన్లకే పోయాయన్నారు. డ్రగ్స్ మాఫియా 3 పూలు 6 కాయలుగా ఎదిగిందని, దేశాన్ని దోచుకోవడానికి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని ఎద్దేవా చేశారు. ఒక దుష్ట పరిపాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి ఆ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమ, అరాచక, నియంతృత్వ, నిరంకుశ పరిపాలన నుంచి బయటపడాలని, బానిస సంఖ్యలను తెంపుకోవాలని చెప్పి కరెక్ట్గా 1 సంవత్సరం మీద ఇవాళకి ఇంచుమించు నెల రోజులు కావస్తుంది. ఆ సందర్భంలో, ఎలక్షన్ల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో వారు ఏవైతే తెలంగాణ ప్రజలకు కోల్పోయిన స్వేచ్ఛ, స్వాతంత్రాలను, ఎందుకంటే దేశంలో ఒక మనిషికి కావాల్సింది ముందుగా అన్నింటికంటే ముఖ్యం స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ప్రజాస్వామిక హక్కులు, పౌర హక్కులు, వీటన్నింటినీ కాపాడే పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఒక హామీ ఇచ్చినంటే మాట తప్పకుండా, మడమ తిప్పకుండా